బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఫ్లాప్ షో తర్వాత బీసీసీఐ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఆటగాళ్లకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఫ్యామిలీ మెంబర్స్తో ప్రత్యేక ప్రయాణాలపై బీసీసీఐ నిషేధం విధించింది. ఇకపై ఆటగాళ్లందరూ జట్టుతో కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విడిగా ప్రయాణాలు చేయడంపై ఆంక్షలు విధించారు. విదేశాల్లో 45 రోజుల కంటే ఎక్కువగా పర్యటించాల్సి వస్తే ఆటగాళ్లు కుటుంబ సభ్యులు 2 వారాల పాటు వారితో కలిసి ఉండేందుకు అనుమతిస్తారు. భార్యా పిల్లలు కాకుండా ఇతరులు వస్తే వారి ఖర్చును ఆటగాళ్లే భరించాలి. దాన్ని కూడా కోచ్, కెప్టెన్, ఆపరేషన్స్ జీఎం అనుమతి కావాలి. అది కూడా పర్యటనలో కేవలం ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. కొత్త రూల్స్ను ప్రతి ఒక్క క్రికెటర్ పాటించాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. విదేశీ టోర్నీలకు క్రికెటర్లతో కలిసి వారి భార్యా పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి టోర్నీ ముగిసే వరకు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. వీరితో పాటు పలువురు క్రికెటర్ల వెంట వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆస్ట్రేలియాకు వచ్చారు. ఫారెన్ టూర్లను, జల్సాలను తగ్గించి ఆటపై క్రికెటర్లు ఫోకస్ పెట్టాలనే ఈ కండిషన్స్ పెట్టినట్లు చెబుతున్నారు. అయితే బీసీసీఐ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయకున్నా ఆటగాళ్లకు మాత్రం సమాచారం ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటన సందర్భంగా ఇదే విషయంపై రోహిత్, అగార్కర్ చర్చించుకోవడం కనిపించింది. బీసీసీఐ విధించిన కొత్త నియమాల గురించి వీరిద్దరూ చర్చించుకున్నారు. కానీ ఆ సమయంలో మైక్ ఆన్లో ఉండడం వల్ల వారి సంభాషణకు సంబంధించి ఆడియో రికార్డ్ అయింది. ఫ్యామిలీల గురించి మాట్లాడేందుకు తాను మరో 1.5 గంటల పాటు సెక్రటరీతో కూర్చోవాలని రోహిత్ అగార్కర్తో చెబుతున్న విషయం స్పష్టంగా వినిపించింది. క్రికెటర్లందరూ తననే అడుగుతున్నారంటూ రోహిత్ చెప్పడం కూడా రికార్డ్ అయింది. ఒక విధంగా ఆటగాళ్లు బీసీసీఐ విధించిన కొత్త రూల్స్తో ఫ్యామిలీలకు సంబంధించి అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతోంది. దీనిపైనే కెప్టెన్ రోహిత్ను మిగిలిన క్రికెటర్లందరూ పదే అడగడంతో విసిగిపోయిన హిట్ మ్యాన్ అగార్కర్ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే సెక్రటరీతో నేరుగా మాట్లాడి తాడో పేడో తేల్చుకోవాలనే రీతిలో ఉన్నట్లు అర్థమవుతోంది. సుదీర్ఘకాలంగా సాగే పర్యటనలో ప్లేయర్స్తో వారి కుటుంబ సభ్యులు కేవలం 14 రోజులు మాత్రమే ఉండాలని నిబంధనను మార్చాలని ఆటగాళ్లు కోరుతున్నట్లు సమాచారం. మరి బీసీసీఐ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.